టిల్లు స్క్వేర్ బహుశా గుజరాత్లో ఫ్యామిలీ స్టార్ కంటే ముందు చూసిన తెలుగు సినిమా ఇది. అయితే రిలీజ్ టైంలో ఒక ట్రిప్కి వెళ్ళడం వల్ల నేను చూసే టైం ఆల్రెడీ 5 days అయిపోవడంతో రివ్యూ చేయడానికి బద్దగించేశాను. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కాబోతుందని తెలిసి ఇప్పుడు చేస్తున్నా. ఇక 2 hours రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి 100 crores పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ కానుంది. ఇక సినిమా చూశాక నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. కానీ అంత సూపర్ డూపర్ సినిమా అనడానికి ఇందులో అంతేముందండి. హీరో యాక్టింగ్ వల్ల త్రూఅవుట్ మూవీ నవ్వుతూనే ఉన్నా. అంత మాత్రం సినిమా సూపర్ అని చెప్పారేం కదా, నాకైతే యావరేజ్ అని అనిపించింది. నేను ఇలా చెప్తున్నందుకు ఇది సూపర్ హిట్ సినిమా కదా, నువ్వెవడో బ్రో ఎలా చెప్తున్నామని మీరు నన్ను అనొచ్చు. బట్ అయినా పర్లేదు. డీజే టిల్లు 1 కూడా ఫస్ట్ హాఫ్ సిచ్యువేషనల్ కామెడీ వల్ల నచ్చింది. సెకండ్ హాఫ్ ఏదో హాస్పిటల్లో లాగేశారు కానీ. ఇక టిల్లు స్క్వేర్ కూడా ఫస్ట్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ మళ్ళీ అదే బోర్ ఫీలింగ్. హీరో మిషన్ మీద వెళ్ళాలని ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అయిన పాయింట్ని మళ్ళీ లాస్ట్ 10 minutesతోనే టచ్ చేసి మిగతాదంతా ఇంకేం చేశారో మీకే వదిలేస్తున్నా. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అస్సలు లేదు. ఎక్స్పోజింగ్ ఇంకా చాలా వల్గర్ డైలాగ్స్, లిప్ లాక్స్ చాలానే ఉన్నాయి. అసలు సెన్సార్ బోర్డ్ టీం కళ్ళు మూసుకుని సినిమా చూసారేమో. పక్కా ఏ సర్టిఫికేట్ని డిజర్వ్ చేసే మూవీ U/A ఇచ్చారు. ఇంకా ఆ మాత్రం దానికి సెన్సార్ చేయించడం ఎందుకు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే టిల్లు 1లో ఆ రాధిక అక్క వల్ల దెబ్బతిన్న టిల్లుకి ఇక్కడ లిల్లీ పరిచయం అయిన తర్వాత ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అన్డౌటెడ్లీ హీరో సిద్ధు గారి టైమింగ్, యాక్టింగ్. సినిమాకు వచ్చిన హైప్ నుండి థియేటర్స్లో జనాలు రప్పించి ఆ తర్వాత ఇచ్చిన రిజల్ట్ వరకు మెయిన్ కీ రోల్ ప్లే చేసింది ఈయన పర్ఫార్మెన్స్నే. కానీ సినిమాలో ఇంకా ఎక్కువ సర్ప్రైజ్ చేసింది అయితే లిల్లీ క్యారెక్టర్లో అనుపమ పరమేశ్వరన్ గారు. ఈ మధ్య కాలంలోనే ఇంత లేడీ ఓరియంటెడ్ రోల్ అయితే నేను ఎక్కడ చూడలేదు. బోల్డ్ సీన్స్ చేసిందో లేదో తర్వాత విషయం. ఈవిడ్ని ఒక యాక్టర్గా ట్రీట్ చేసి మార్క్స్ వేయడానికి చూస్తే సెకండ్ హాఫ్లో ఒక సిచ్యువేషన్లో సినిమాకి మెయిన్ లీడ్ అనుపమానా లేదా సిద్ధునా అని అనిపించింది. అంత డామినేటింగ్గా ఉంది. ఇక సినిమా అయితే సేమ్ డీజే టిల్లు టెంప్లెట్లోనే వెళ్తుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ హీరో హెయిర్ కట్ వరకు యాజ్ ఇట్ ఈస్ జెరాక్స్ కాపీ విత్ సమ్ చేంజెస్. పాటలన్నీ బాగున్నాయి. రామ్ మిరియల్ గారి వలన, అచ్చు గారి వలన. సినిమాటోగ్రఫీ బాగుందండి. డీజే టిల్లు 1 కంటే ఈ పార్ట్ 2లోనే ఎక్కువ గ్రాండ్నెస్ అయితే కనిపించింది. మైనస్ పాయింట్స్ నా వరకు థిన్ ప్లాట్స్ చూసి 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 విసుగొచ్చింది. ఈ సినిమాలో కూడా అలానే అనిపించింది. సేమ్ ఫస్ట్ పార్ట్ టెంప్లెట్ని ఫాలో అయిపోయారు. హీరో కామెడీ లేకపోయి ఉంటుంటే సినిమాకి దిబిడే. ఇక ఎండింగ్ అయితే ఏం చేయాలో, సినిమాని ఎలా వదలాలో తెలియక సర్లే ఫస్ట్ పార్ట్లో ఇదే చూపించాం, ఇక్కడ కూడా అదే చూపించేద్దాం అలా అనుకున్నట్టున్నారు. ఓవర్ యాక్షన్ అనిపించింది. అసలు మెయిన్గా నాకు చిరాకు పుట్టింది అయితే ఆ డీజే టిల్లు విలన్ కోసం వెళ్ళాలి అనే పాయింట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో మొదలైతే మళ్ళీ దాన్ని లాస్ట్లో కానీ టచ్ చేయరు. ఈ మధ్యలో అంతా రాధికా రోల్ని తీసుకురావడం, సిల్లిగా ఫోర్స్డ్ సీన్స్ చేయడం ఏంటో అనిపించింది. క్లైమాక్స్ అక్కడ కూడా మళ్ళీ డీజే టిల్లు 1 సేమ్ రిఫరెన్సెస్. టెంప్లెట్ సరే అదే తీసుకున్నారులే, పర్లేదు అనుకోవడానికి. సీన్స్, డైలాగ్స్ కూడా అవేనా. ముని సిరీస్లో లారెన్స్ సేమ్ స్టోరీనే తీసుకుంటారు, రివెంజ్ అనే ప్లాట్. కానీ ప్రతిసారి ఆ దెయ్యాలు వదిలించడం అనే పాయింట్ని వేరే విధంగా చూపిస్తారు. సినిమాలో విలన్కి ఇచ్చిన బిల్డప్కి, విలన్ రోల్ని చూపించిన విధానానికి ఆ లిమిటెడ్ రన్ టైం ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు ఆయనకి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఇప్పుడు అందరూ బాగుంది అనేస్తున్నారని నేను అలా చెప్పలేనండి. నాకైతే ఎలా అనిపించిందో అలానే రివ్యూలో చెప్పా, తిట్టుకున్నా పర్లేదు. ఇట్స్ 1 time వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకైనా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.